పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నివారణకు ఖతార్ రాజధాని దోహాలో ఇవాళ అమెరికా ఇరాన్ మధ్య జరగాల్సిన చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. దోహాలో చర్చలు జరుగుతాయని అమెరికా ప్రకటించినప్పటికీ వాషింగ్టన్తో ప్రత్యక్ష చర్చలు జరిపే అవకాశం లేదని టెహ్రాన్ వెల్లడించింది. హర్ముజ్ జలసంధి విషయమై గత వారాంతంలో అమెరికా ఇరాన్లు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో దాదాపు 4 నెలల యుద్ధం తర్వాత కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రమాదంలో పడింది. చివరికి ఇరు దేశాలు దాడులను నిలిపివేసి ఖతార్ వేదికగా చర్చలు జరపాలని నిర్ణయించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తమతో సమావేశం కావాలని ఇరాన్ కోరినట్లు ట్రూత్ సోషల్ ద్వారా ఓ ప్రకటన చేశారు. చర్చల ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఖతార్ వెళ్తున్నట్లు శ్వేత సౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ మీడియాకు తెలిపారు. తమ ప్రతినిధి బృందం కూడా ఖతార్ వెళ్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ ఓ మెలిక పెట్టింది. గత వారాంతంలో అగ్రరాజ్యం ఏకపక్షంగా తమ సైనిక కేంద్రాలపై దాడులు జరిపిన నేపథ్యంలో అమెరికాతో ఏ స్థాయిలోనూ సమావేశం కావడానికి సిద్ధంగా లేమని టెహ్రాన్ ప్రతినిధి ప్రకటించారు. వాషింగ్టన్ ప్రమేయం లేకుండా మధ్యంతర ఒప్పంద నిబంధనలపై చర్చించేందుకు తమ ప్రతినిధి బృందాన్ని ఖతార్కు పంపుతున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ఇరు దేశాలు ఖతార్ ద్వారా సందేశాలు మార్చుకునే అవకాశం ఉంది. ఇదివరకు ఇస్లామాబాద్లోనూ ఇరు దేశాలు తమ సందేశాలను మధ్యవర్తి పాక్ ద్వారా పంచుకున్నాయి.